తమ గ్రామంలో అన్యాయంగా భూమిని ఆక్రమించుకున్నారని, తమ భూమి తమకు అప్పగించాలని విజయనగరం జిల్లా కేఎల్పురం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కేఎల్పురం గ్రామంలో తమ భూమిని మాజీ సర్పంచ్ కంది రాంబాబు అనే వ్యక్తి ఆక్రమించారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామంలో సర్వే నెంబర్ 142/14లో సంక్రాన సత్యం పేరు మీద 64 సెంట్ల భూమి ఉండగా 142/14ఏలో 11 సెంట్ల భూమి తోర్తు సూర్యనారాయణ పేరు మీద ఉంది. గతంలో మొత్తం భూమి తోర్తు సూర్యనారాయణకు విక్రయించేశారని, తమ భూమి యొక్క నంబర్ తప్పు పడిందని మాజీ సర్పంచ్ కంది రాంబాబు తమను నమ్మించి రిజిస్టర్ ఆఫీస్కు తీసుకెళ్లి గండి రమణమ్మకు జీపీ చేయించారని అన్నారు. తమకు చదువు రాకపోవడంతో తమ భూమిని మాజీ సర్పంచ్ కంది రాంబాబు ఆక్రమించి తమకు అన్యాయం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. భూముల అన్యక్రాంతం విషయంలో రాంబాబుపై గతంలో పోలీస్ కేసు నమోదై ఉన్నాయని, అయినప్పటికీ బెదురు లేకుండా తమ భూమి ఆక్రమించుకున్నాడని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులందరూ కలిసి కలెక్టరేట్లో జరుగుతున్న ప్రజా పరిష్కార వేదికకు వచ్చి కలెక్టర్కు వినతిపత్రంను సమర్పించారు. ఈ విషయంను పరిశీలించిన కలెక్టర్ వెంటనే తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ద్వారపూడి గ్రామంలోని పలానా తోమరుతు గోవింద అనే అబ్బాయిని మాట్లాడుతున్నాను. మా పలానా కేల్పురంలోని 142లో 14 మా తాత పేరు మీద 11 సెంట్లు ఉంటే దాన్ని మా పెదనాన్ని తీసుకెళ్ళి సర్వే నెంబర్ తప్పు పడ్డాదని తీసుకెళ్ళి రిజిస్టర్ జీపీఏ చేయించుకున్నారు. అది మేము కలెక్టర్ ఆఫీస్లోనే ఫిర్యాదు చేసాం. కలెక్టర్ ఆఫీస్లో జేసీ మేడం గారు వచ్చి దాన్ని ఫిర్యాదు చేస్తే పలానా కందిరాంబాబుని పిలిపిస్తే అక్కడ కందిరాంబాబు అనే వ్యక్తి గుర్తునికి ఇచ్చాడని ఆ భూమిని ఆ జేసీ మేడం దగ్గర ఒప్పుకుంటే పలానా డబ్బులు కట్టి ఇచ్చారంటే అది కూడా ఇవ్వలేదని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు మేము ఎస్పీ ఆఫీస్కి కూడా తీసుకెళ్ళాం. ఎస్పీ ఆఫీస్కి కూడా మేము ఇప్పుడు కంప్లైంట్ పెట్టాం. దీనికి మాకు పరిష్కారం చేయాలని మేము కోరుతున్నాం. మా నాన్న అమ్మారని అతను వచ్చాడు. మా ఇంటికి వచ్చి రిజిస్ట్రేషన్ నెంబర్ తప్పు వచ్చింది, రిజిస్ట్రేషన్ చేయమంటారు. నెంబర్ తప్పు వచ్చిందని తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించలేదు. మీ నాన్న అమ్మారు కొన్ని నష్టపోతారని అయితే మాకు తెలియక మేము వచ్చి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసామండి. చేసిన తర్వాత 2000 ఆ టైంలో నాకు తెలియదు. ఆ రోజు తెరమూసి మన ఎంఆర్ ఆఫీస్కి వీళ్ళు అందరినీ పిలిపించుకుంటే అది మా రాజులు కమిషన్ అప్పుడు రాజులు కొనలేదు, మీ దగ్గర కొనలేదు, అటు చెరువుతాల గర్భము అది నొల్లుకొని కాగితాలు పుట్టించారు అని అక్కడ తెలిసిందండి. అక్కడి నుండి మరి మాకు కొట్టుకుంటుంది నా భూమి ఇలా మోసం చేశాడని అక్కడి నుండి వారసన్ బాబు నేను కొడుకున్నాను.